హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత సామాన్యులను బెంబెలెత్తిస్తుంది. వరుసగా మూడో రోజు కూడా నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా పెట్రోల్ అందుబాటులో ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిలుస్తున్న పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు బంకుల వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంధనం కొరత గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. షాప్ వచ్చిరాలు ఉన్నదన్న అంటే ఉన్నది స్టేట్ వచ్చినాక వేసామని చెప్పారు. స్టేట్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. ఇక పబ్లిక్ తగ్గుతున్నాడు. పోలీసులు కూడా నిలబడి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఏమంటే ఓ చెప్పాలనే కమామే देखो జమామే జమలకి అంతే. ట్రాఫిక్ ఉన్న ఏందో టోటల్ వాళ్ళు ఎవరు మేము ఇప్పుడు ఆడియో ఉంటాడు ఎండి వాళ్ళకైతే అధ్యక్షులే కదా. వాళ్ళ ప్రాబ్లం తీసుకొని చూడండి. మనం మీరు పబ్లిక్ కాకుండా రేపు ఎలక్షన్ ఉన్నది, ఎట్లయినా పెడతానే బడ్జెట్ తోటి ఆళ్ళని టోటల్ గా జామ్ పెట్టుకున్నారు. ఎవరైనా ఇట్లా దౌర్జన్యానికి వస్తారంటని చెప్పి మేము ఇట్లా ఎంత మంది ఉన్నాం. సేట్ లేదంటే ఇదే విధానంలో దిగుతుండగా నేను అరే బండి అయినా ఆగిపోతుంది కదా. ఆగిపోతే ఇలా చిన్న డబ్బులు తీసుకుంటే డబ్బులలో పోయారని చెప్తున్నారు. బండి ఆగి అన్ని ఆగిపోతే డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇట్లా తీసుకోవాలి. బండి దేనికి 2 రోజుల ముందు ఇంపార్ట్ రాజకీయం దేనికున్నది. బండి చేసుకున్నామా 2 రోజుల ముందు బిఫోర్ చెప్పాలి. 2-3 days లో మీకు కంట్రోల్ కావచ్చు. దీన్ని 2-3 days లో ఎక్కడో అక్కడ మీరు అయితే భద్రంగా ఉండి చెప్పడానికి రాదు. ఎలక్షన్ మూమెంట్ అదో ఏదో ఉంది కదా. తర్వాత ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడైతే మనం మాట్లాడే ప్రసక్తి అయితే లేదు కదా. దాని గురించి ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉండి ఎవరిని పోస్ట్ చేసే అవసరం లేదని ముచ్చట బిఫోర్ ఇన్ఫర్మేషన్ రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు అయితే ఇబ్బందులు మూడో రోజు కూడా కొనసాగుతుంది. కొన్ని బంకుల దగ్గర అయితే నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ అనుష, గడిచిన 4-5 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పెట్రోల్, డీజిల్కి సంబంధించినటువంటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదట్లే స్టార్ట్ అయింది, ఇంకా కూడా అక్కడే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ గడిచిన 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వాహనదారులు క్యూలు కట్టి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు రైతాంగము, ట్రాక్టర్లు కానీ వాళ్ళు అదేవిధంగా ఇతర వాహనాలకు పోసుకోవడానికి డీజిల్కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో హైదరాబాద్లో ఉద్యోగస్తులు ఉదయం వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా బయటనే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గంటల తరబడి. ప్రస్తుతం మనం లోయర్ ట్యాంక్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 2 పెట్రోల్ బంకులు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ నేను ఉన్నటువంటిది హెచ్పి పెట్రోల్ బంకు, దాని ఎదురుగా ఉన్నటువంటిది ఇండియన్ భారత్ పెట్రోల్కి సంబంధించింది. ప్రజెంట్ అయితే భారత్ పెట్రోల్ బంక్ దగ్గర పూర్తిగా కూడా నో స్టాక్ అని పెట్టినటువంటి దృశ్యం మనం చూడొచ్చు. అక్కడ ఎవరు కూడా వాహనదారులు ఎవరు లేరు. దాదాపు రాత్రి నుంచి కూడా పెట్రోల్ స్టాక్ మొత్తం కూడా బంద్ అయిపోవడంతో అందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక హెచ్పికి సంబంధించినటువంటి ఈ పెట్రోల్ బంక్ దగ్గర మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎప్పటి నుంచి మీకు ఇక్కడ పెట్రోల్ లేదు? ఇప్పుడు ఓన్లీ డీజిల్ సంబంధించినటువంటి వెహికల్లే ఉన్నాయా? ఎట్లా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డీజిల్ నడుస్తున్నది. అయితే మా పెట్రోల్ కూడా పొద్దున 10:30 వరకు కూడా మేము పెట్రోల్ పోసినాం. అది అయిపోగానే పెట్రోల్ బంద్ చేసాము. ఇప్పుడు డీజిల్ కంటిన్యూ నడుస్తున్నది. అది కూడా లైన్ ఉన్నది కాబట్టి అది కూడా ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అట్లా పెట్రోల్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? పెట్రోల్ ఈ రోజు మార్నింగ్ 10:30కి అయిపోయింది. 10:30, 10:40లో అయిపోయింది. అంటే మీరు బుక్ చేసుకున్నారా లేదా వాళ్ళు పంపించడంలో తేడా వస్తుంది? లేదు, మేము బుక్ చేసుకున్నాము. అక్కడికి రావడం కూడా కొంచెం లేట్ అవుతున్నది. ఇప్పుడు ఎమ్మడే ఇస్తలేరు, కొంచెం లేట్ అయితే అక్కడ ఏం ప్రాబ్లమో మనకు తెలియదు. అది ఎక్కడి నుంచి రావాలి మీకు? మాకు గట్కే సార్, హెచ్పిసిఎల్. మీకు ఇక్కడ యూజ్ ఎంత ఉంటుంది? ప్రతి డే ఎన్ని లీటర్లు మీరు అప్రాక్సిమేట్ ఇక్కడ డైలీ వాహనదారులకు
మంది ఉంటారు? ఇక కష్టం సేల్ని బట్టి ఉంటుంది సార్. ఒక రోజు గిరాకీ ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. ఇప్పుడు హాలిడే వచ్చింది అనుకో తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వర్కింగ్ డేలో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది, అప్ డౌన్ అటు ఇటు ఉంటుంటుంది అంతే. ఇప్పుడు డీజిల్ ఉన్నది, చాలా కార్లు బయటకి అంతా వ్యాన్లు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎంత అంత పోస్తున్నారా, కొంత లిమిట్ ఏమైనా పెట్టుకున్నారా? లిమిట్ అని ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడైతే పోయకపోతే వాళ్ళు లూకోరు. మేము అర్ధ గంట వచ్చింది లైన్లో ఉన్నాం, పోయకపోతే పెట్టుకున్నాం చెప్తున్నాం. వినకపోతే ఇక ఇంకా ఎక్కువ కూడా వేయవలసి వస్తున్నది. ఇలా ఫుల్ పోసేస్తున్నాం, వాళ్ళు ఎంత అంటే అంత పోస్తున్నాం. కొందరు లాంగ్లో పోతాం పోయి అదే అంటారు. డైలీ ఒక ట్యాంకర్ వస్తుందా లేదా డే బై డే వచ్చే అవకాశం ఉందా? వస్తున్నది, మేము బుక్ చేసుకుంటున్నాము. ట్యాంకర్ అయితే వస్తున్నది మాకు. నిన్న కూడా ట్యాంకర్ వచ్చింది. ఈ రోజు కూడా మా ట్యాంకర్ కోసం మా అబ్బాయి ఆల్రెడీ కంపెనీ దగ్గర ఉన్నాడు, హెచ్పిసిఎల్ దగ్గర. ఇప్పుడు ఆ ట్యాంకర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కూడా రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. రైట్, మనం చూస్తున్నాం వెహికల్ అన్నిటి కూడా డీజిల్ పోస్తున్నటువంటి దృశ్యాలు. ఒక్కసారిగా స్టాక్ మొత్తం కూడా అయిపోవడంతో సిటీలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర సగం పెట్రోల్ బంకుల దగ్గర లేకపోవడంతో చాలా మంది క్యూలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఉద్యోగులకైతే మరీ ఇబ్బంది ఉంది. చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకైతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ప్రతి వస్తువు కొనుగోలు చేయాలన్నా, ఎక్కడికి పోవాలన్నా, ఏడికి రావాలన్నా కూడా చిన్న ట్రాక్టర్ కానీ, వ్యాన్ కానీ, ఆటో కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాస్తవానికి ఒకసారి మనం గడిచిన 3 రోజుల నుంచి ఎందుకు స్టాక్ భారీగా తీసుకువెళ్తున్నారు అనేది మనం ఒకసారి లెక్కలు చూద్దాం. 5,883 పెట్రోల్ లీటర్ సంబంధించినటువంటిది డైలీ యావరేజ్గా మనకు ఖర్చు అయ్యేది తెలంగాణ వ్యాప్తంగా. అదేవిధంగా డీజిల్ వచ్చేసి 7,348 లీటర్లు మనకు ఖర్చు అవుతుంటుంది. కానీ గడిచిన ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల గడిచిన ఆదివారం నుంచి కూడా మనం చూసుకుంటే 11,000 లీటర్లు అంటే 11,000 లీటర్లు డైలీ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజిల్ అయితే 18,000కి సంబంధించి, అంటే యావరేజ్గా రెగ్యులర్గా ఖర్చు చేయాల్సినటువంటి తీసుకుపోవాల్సినటువంటి వాళ్ళు దాదాపు 60 నుంచి 70% అదనంగా కొట్టించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ట్యాంకులలో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే మామూలుగా అయితే 500,000 రూపాయలు కూడా కార్లలో కూడా పోయించుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందో తెలియదు, మళ్ళీ ఏ ట్రిప్ ఎప్పుడు పడుతుందో తెలియదు అన్న ఉద్దేశంతో చాలా మంది 2,000, 4,000, 5,000 పోయించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రకారం అయితే ఇక మరి కాసేపట్లో ఈ డీజిల్ కూడా అయిపోయే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ నో స్టాక్ బోర్డు పెట్రోల్కి అయితే పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాహనదారులు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంతమంది వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, ఏంటి, ఎందుకోసం, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగిందన్న? అన్న నేను వచ్చేసి అంబర్పేట నుంచి వస్తున్నానన్న. గత 2 డేస్ నుంచి ఇట్లా ఉంది. నిన్న భద్రాచలం పోయేసి వచ్చిన, దాదాపు 50 బంకులు తిరిగేసి వచ్చిన. ఎక్కడ కూడా పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు. నైట్ 8 hours డీజిల్ కోసము చాలా వెయిట్ చేసినాను అనమాట. ఏం వ్యాపారం చేస్తారు మీరు? మాది ఇప్పుడు ఇది టీవీలు తీసుకెళ్ళి అక్కడ డెలివరీ ఇవ్వాలి. ఎంత పడుతుంది మీ బండిలో డీజిల్? మినిమం ఒక 4,000 అన్న పడుతుంది అన్న ఫుల్ ట్యాంక్. 2,000 పోస్తారంటే ఏం కాదు కదా? ఇక బతిలాడాలి, పోస్తే 3,000 వంచుకుంటా, లేదంటే 2,000 వంచుకుంటా. ఓకే. మరి కొంతమంది ఇక్కడ 2 వీలర్స్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎందుకోసం రావడం జరిగింది? డీజిల్ కోసం వచ్చినామన్నా. దాదాపుగా హైదరాబాద్ లో డీజిల్ పోసుకుందామని 2 రోజులు అది కాబట్టి డీజిల్ లేకపోవడం వల్ల మా వెహికల్ ను అసలు మేము ఉంటున్నటువంటి రూమ్ దగ్గరనే పార్కింగ్ చేసి ర్యాపిడో బుక్ చేసుకుని పోయేటువంటి పరిస్థితి దాపరించింది దేశంలో. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వము అసలు డీజిల్ ని, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లను సకాలంలో వినియోగదారులకు అందించడంలో ఎందుకు విఫలమవుతుందో ఇంకా అర్థం కావడం లేదు. మరి ఈ విధంగా దేశ ప్రజలందరూ వాహనదారులు ఇబ్బంది పడతా ఉంటే ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు. మీరు కొద్దిగా చొరవ చూపండి నాయన, మా ఇబ్బందులను, మా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. చాలా మంది ఇష్టానుసారంగా పోయించుకోవడం, మామూలుగా 2 వీలర్ మీద అయితే 100-200 ఎక్కువ మంది పోయించుకుంటారు. కానీ ఇప్పుడు అందరూ కూడా 500-600 పోయించుకుంటున్నారు. దానికే కారణం అంటున్నారు. నేను ఏమంటున్నానంటే 500-600 పోయించుకుంటానంటే అన్ని బంకులలో ఇప్పుడు మనకు ఎదురుగా ఇంకో బంకు, భారత్ పెట్రోల్ బంక్, మరి ఎందుకు బంద్ ఉన్నదండి? ఇది కావాలని చెప్పి వాళ్ళు అంటున్నటువంటి మాటలు తప్ప లేదు. మనకు కావాల్సినటువంటి ఇంధనాన్ని పోసుకున్న సమయంలో కూడా అది కొరత ఉండడం వల్లనే మనకు షార్టేజ్ ఇబ్బంది అవుతా ఉన్నది తప్ప దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి. రైట్, మరికొంతమంది వాహనదారులను వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది 2 వీలర్ వాళ్ళు కూడా ఉన్నారు, మనం మాట్లాడేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఇక్కడ ఇందిరా పార్క్ కాడ ఉంటుంది. ఓకే. ఇక్కడ పెట్రోల్ లేదట, నెక్స్ట్ ఎక్కడెక్కడ చూసుకుంటూ వస్తున్నాం? ఏం లేదు, ఇప్పుడే వచ్చాను నేను. ఓకే. ఉంటదేమో అని పోపించుకుందాం అని. పెట్రోల్ కూడా ఏం లేదు అందులో. లేదా నీ బండ్లు ఏం లేదా? లేదు. ఓకే. గడిచిన 3-4 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ సరిగ్గా దొరకట్లేదు. నీ ఒపీనియన్ ఏంటి? దాని
దాంట్లో మనకి ఏముందన్న. రైట్, కొంతమంది వాహనదారులు కారు వాళ్ళు కూడా ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మాది మహబూబాద్. ఓకే, ఇంతకుముందు వేరే పెట్రోల్ బంక్ ఏమైనా ఉపయోగించినావా? ఇదే ఫస్ట్ టైం? చాలా పెట్రోల్ బంక్ తిరిగామండి. నిన్న మార్నింగ్ నుండి కూడా తిరిగాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిరిగాం, అయినా పెట్రోల్ దొరకలేదు. బండి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మార్నింగ్ లేచి తీసుకురావడం జరిగింది. పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి లైన్ లో నిలబడ్డాం. ఇలాంటి దుస్థితి వస్తాయని ఏనాడు కూడా అనుకోలేదు. బీజేపీ పార్టీ దీన్ని కొంచెం తీసుకొని అందరి ప్రజలకు డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉండే విధంగా సహకరించాలని. చాలా మంది దొరకదో అనే భయంతో ఎక్కువ మంది ఉపయోగించుకుంటారట. నీవు దొరకని కదండి. మేము నిన్న చాలా వర్కులు ఉన్నాయి, ఆ వర్కులు కూడా మేము ఎటు వెళ్ళలేక మార్నింగ్ నుండి బండి పక్కకు పెట్టుకొని మరి ఈవినింగ్ వరకు తిరిగాము. ఏ రోజు నిన్న మొత్తం తిరిగినా కూడా 1 లీటర్ పెట్రోల్ కూడా దొరకలేదు. బండి పక్క పెట్టుకుని ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. రైట్, ఒకసారి మనం 2 వీలర్ వాళ్ళు కూడా ఉన్నారు, మరి కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 2 వీలర్లు కూడా ఎక్కువ స్టాక్ పోయించుకోవడం వల్ల కూడా బండ్లు పేలుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ఎండకు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? తెలుగు ఓకే, कॉलेज से पेट्रोल नहीं है, कुछ भी नहीं है. రైట్, ఏదైనప్పటికి కూడా మనం చూస్తున్నాం 2 వీలర్ల వాళ్ళ కష్టాలు అయితే మరింతగా అనిపిస్తున్నాయి. ఇక కార్లు తో నడిచే, అంటే ఏదైనా కూడా డీజిల్తో నడిచేటువంటి ట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా చాలా కార్లు కూడా ఉంటాయి డీజిల్ తోటి. వీటన్నిటికి కూడా ముఖ్యంగా రైతాంగం మీద కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మొక్కజొన్న కానీ వరి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కోసేటువంటి టైము. అవి పికప్ చేసుకొని మళ్ళీ మార్కెట్ యార్డ్కి పోవాలన్నా, వాటిని ఎండబెట్టుకొని రావాలన్నా కూడా ఖచ్చితంగా వాహనాలు అవసరం. వాహనాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు డీజిల్ కొరతతో చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా రివ్యూ చేస్తున్నటువంటి నరేందర్ గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేశాక కూడా వారికి పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు అని కూడా కొంతమంది వాహనదారులు చెప్తున్న పరిస్థితి. ఇంధన కొరత లేదు అని గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ ఎందుకు ప్రజల్లో ఇంధన కొరతకు సంబంధించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది? ఎస్, ఇదంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్లో భాగంగానే ఇది స్టాక్ లేకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్టీఫెన్ రవీంద్ర సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు. గడిచిన 3 రోజుల నుంచి ఏ రకమైనటువంటి స్టాకు యావరేజ్గా మనకి ఎంత ఖర్చు అవుతుంది, డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది, పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది, కానీ ఈ 2 రోజుల నుంచి ఈ ప్యానిక్ వల్ల ఎంత ఖర్చు అయిందని కూడా చెప్పారు. దానికి 5,883 లీటర్లకు సంబంధించినటువంటిది డైలీ పెట్రోలు తీసుకోవాల్సి వస్తే 11,000కు సంబంధించిన, అంటే దాదాపు డబుల్ 100% పైగా ఎక్కువ పోయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. డీజిల్ కూడా అంతే, 18,000 లీటర్లకు సంబంధించినటువంటిది పోయించుకున్నారు. అంటే దీనివల్ల ఏమైందంటే అపోహ వల్ల తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దాని ఇంపాక్ట్ తెలంగాణలో కూడా పడింది. ఇది కేంద్రాన్ని నిందించడం ఇంకోటి కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి అక్కడి నుంచి రావాల్సినంత కూడా వస్తుంది. గట్కేసర్లో పెద్ద హెచ్పికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంబంధించినట్టు ఉంది. అక్కడ స్టాక్ మాత్రం ఉంది అని కూడా ఇప్పటికే వాళ్ళు లెక్కలు చెప్పారు. ఇప్పటికే స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి బంక్ యాజమాన్యాలు కూడా చెప్తున్నాయి, మేము ఎవ్రీడే బుక్ చేసుకుంటాము, అయినప్పటికి కూడా రావట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడ చాలామంది ఇక్కడ పోయించుకోవడం వల్ల వాహనాలు అక్కడికి తరలి వెళ్తున్నాయి. తరలి వెళ్ళడం వల్ల అక్కడ క్యూ లైన్ అనేది పాటించాల్సి వస్తుంది. కొంతమంది డబ్బులు చెల్లించకపోవడం, కొంత లేట్ చేయడం, వాహనాలు ఎక్కువ అక్కడికి రావడం వల్ల దాని ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా పెట్రోల్ బంకులో ఈ స్టాక్ లేకపోవడం వల్ల వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలకు పోలేక రోడ్డు మీద నిలబడి గంటల తరబడి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సంగతి అయితే మనం చెప్పనక్కర్లేదు, దాదాపు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరికి వాళ్ళు మా చేతులు ఏం లేదు, అంత స్టాకే ఉందని చెప్తున్నారు. కానీ మరి నిజంగా ఎందుకోసం మరి నో స్టాకులు పెట్టారనేది విజిలెన్స్కి సంబంధించినటువంటి అధికారులు ఫోకస్ పెట్టి ఈ పెట్రోల్ బంకులు కనిపిస్తున్నటువంటి భారత్ పెట్రోలియం కానీ, అదేవిధంగా హెచ్పి పెట్రోల్ బంకులు కానీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు కానీ, వీటన్నిటి మీద ఒకసారి చెక్ చేసిపోతే బాగుంటుంది అన్నటువంటి ఉంది. అదే సమయంలో కొంతమంది వాహనదారులు కూడా అత్యుత్సాహంతో, లేదంటే భవిష్యత్తులో ఏమైనా పని పడుతుంది అనుకుని ట్యాంక్ నిండా కూడా నింపుతున్నారు. ఇది సరైనది కాదని కూడా ఇప్పటికే సివిల్ సప్లై సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అక్కడక్కడ ఈ ఎండ హీటుకు పెట్రోల్ బంకు, అంటే పెట్రోల్ ఎవరైతే ట్యాంక్ నిండా పోయించుకుంటారో వాళ్ళకి రిస్క్ ఎక్కువ అని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ
టూ వీలర్లు ఏదైతే అగ్నికి ఆహుతి అవుతున్నాయో అక్కడక్కడ మన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇందులో భాగమే అని కూడా చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. స్టాక్ వచ్చి అన్న ఉన్నదంటే ఉన్నదన్న స్టేట్ రావాలని మంచిగా